గౌతమ్ ఫ్యామిలీ అందరి సమక్షంలో నాకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చాడు. హా? వాడు తెచ్చిన సంబంధాలన్నీ నువ్వు కాదన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? గౌతమ్ తెచ్చిన మ్యాచెస్ అన్ని నేను రిజెక్ట్ చేశాను అంకుల్. అది కరెక్టే, కానీ ఎందుకు చేశానంటే గౌతమ్ ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడని నేను నమ్మాను. ఎప్పటికైనా మా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. మా అన్నయ్యకి అహల్య వదినతో పెళ్ళయింది అదితే. ఒక బాబు కూడా పుట్టాడు. మళ్ళీ నిన్నెలా ప్రేమిస్తాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎస్, నీకొచ్చిన డౌటే ఇక్కడ అందరికీ వచ్చుంటుంది. కానీ నిజం ఏంటంటే గౌతమ్ ఇప్పటికీ నన్నే లవ్ చేస్తున్నాడు. నన్నే తన ప్రాణం అనుకుంటున్నాడు. నేను లేకపోతే బ్రతకలేను అంటున్నాడు. ఈ మాట నీతో ఎప్పుడు చెప్పాడు అదితి? జస్ట్ ఇప్పుడే అంకుల్ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడు. ఏమంటున్నావు? గౌతమ్ నీకు ప్రపోజ్ చేశాడా? నేను చెప్పింది అబద్ధం కాదు మామ్, నిజం. నాకు ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏరా, నువ్వు అదితిని ప్రేమిస్తున్నావా? అడుగుతుంది నిన్నేరా గౌతమ్. అది నానమ్మ. చెప్పు గౌతమ్, ఇందాక నా ముందు చెప్పింది ఇప్పుడు అందరి ముందు చెప్పు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? ఐ లవ్ యూ చెప్పావా లేదా? ఒక ఆడపిల్ల అందరి ముందు సిగ్గు విడిచి తనకు ఐ లవ్ యూ చెప్పావంటుంటే మగాడివి నువ్వు మౌనంగా ఉంటావేంటి బామ్మర్ది? ఏం జరిగిందో చెప్పు.